గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింహవాహన సేవలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కటాక్షం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బ్రహ్మోత్సవ సంబరం. ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు. అభివృద్ధి పనులు, బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈఓ సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు వీరబ్రహ్మం ఆదేశం. శ్రీశైల క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులకు అశ్వవాహన సేవ. శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవ శోభ. శివగామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం. శైవ క్షేత్రాలలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు. మహాదేవుని నామస్మరణలతో మారుమ్రోగుతున్న ఆలయాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సింహవాహనంపై వేంచేసి భక్తులకు దర్శనమిచ్చారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి సింహవాహన సేవ, స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగాయి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ముందుగా యాగశాల పూజలు, హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సింహవాహన సేవ వైభవపేతంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా సింహవాహనంపై ఆసీనులను గావించిన అర్చకులు ముందుగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై ఆలయ వీధుల్లో మేళతాళాలు, కోలాట ప్రదర్శనల నడుమ స్వామివారికి సింహవాహన సేవ కనుల పండుగగా జరిగింది. సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు, శ్రీ చిద్విలాసుడు, శ్రీ శ్రీనివాసుడు. సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు, శ్రీ చిద్విలాసుడు, శ్రీ శ్రీనివాసుడు. ఏడు కొండలవాడు ఎనలేనివాడు, ఏడు కొండలవాడు ఎనలేనివాడు, కలిదైవమై కనుల కనిపించువాడు. ఏడు కొండలవాడు ఎనలేనివాడు, కలిదైవమై కనుల
కనిపించువాడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు సింహరూపమును వలచి బాల ప్రహ్లాదుని లీల పాలించే కరుణతో నరసింహరూపమును వలచే బాల ప్రహ్లాదుని లీల పాలించే అల ఉత్తమాంగమున అలనాడు అమరినా. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. ఆలయంలోని ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు తదితర పంచామృత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలను, తులసి, పుష్పమాలలను అలంకరింపచేసి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో సహస్రధారలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవను వైభవపేతంగా నిర్వహించారు. ఏకశిలా నగరంగా వినుతుకెక్కిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో అత్యంత ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు పటిష్టంగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఒంటిమిట్ట కోదండ రామాలయానికి చేరుకొని బ్రహ్మోత్సవ ఏర్పాట్లను, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి భవిష్యత్తులో చేపట్టవలసిన పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ వి వీరబ్రహ్మం శ్రీ కోదండ రామాలయం ముందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంటశాల, ముడి సరుకులు నిల్వ ఉంచే షెడ్లను పరిశీలించారు. భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు వీలుగా టేబుళ్లు, కుర్చీలను ఏర్పాటు చేయాలన్నారు. ఆలయంలో, యాగశాలలో మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. టీటీడీ స్థానిక ఆలయాలలో ఏ విధంగా అయితే శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటున్నారో అదేవిధంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలోనూ శ్రీవారి సేవకులను వినియోగించుకోవాలన్నారు. ఆలయ ప్రాంగణం సమీపంలో ఫోటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వేదికను గమనించారు. అనంతరం కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. భక్తులకు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించే 17 కౌంటర్లు, ప్రవేశ నిష్క్రమణ గేట్లను పరిశీలించారు.
కళ్యాణ వేదిక ప్రాంగణంలోని వసతి సముదాయం వద్ద ఉన్న జల ప్రసాదాన్ని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. కళ్యాణ వేదికకు నలువైపులా పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తీర్చిదిద్దాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయం నుండి కళ్యాణ వేదిక వద్దకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెంచాలని తెలిపారు. కళ్యాణ వేదిక వద్ద వీఐపీల బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. భక్తులకు సౌకర్యవంతంగా క్యూలైన్లు, వసతి, సూచిక బోర్డులు, తాగునీటి సౌకర్యం తదితర ఇంజనీరింగ్ పనులను సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రథం తిరిగే వీధులను, ముఖ్యంగా మాడ వీధులలో మరమ్మతు పనులను వేగవంతం చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని ఆదేశించారు. స్వామివారి కళ్యాణానికి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల వితరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, ఎండవేడిమి నుండి భక్తులకు ఉపశమనం కలిగించేలా విరివిగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేయడానికి అవసరమైన కౌంటర్లను సిద్ధం చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాల వాహన సేవలను భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, భక్తులను ఆకట్టుకునేలా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒంటిమిట్ట ఆలయ పునర్నిర్మాణానికి కృషి చేసిన వావికొలను సుబ్బారావు రచించిన కీర్తనలను ముద్రించి పుస్తకాలను భక్తులకు పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, ఎస్సీలు మనోహర్, నరసింహమూర్తి, ఎస్సీ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ వి వీరబ్రహ్మం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు, అందులో ముఖ్యంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సంబంధించి అరేంజ్మెంట్స్ మీద ఈరోజు టీటీడీకి సంబంధించిన అందరు ఆఫీసర్స్తో రివ్యూ చేయడం జరిగింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేసేందుకు గతంలో మాదిరే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికే గేరప్ అయినాయి. వాళ్ళ యొక్క ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. సో ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క నీడ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా ఈరోజు మరొకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. సో భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాల్లోనూ మరియు సీతారామ కళ్యాణం చక్కగా వీక్షించే దానికోసము భక్తుల వైపున ఉన్న సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు త్రాగునీరు అయితేనేమి, తర్వాత ప్రసాదాలు, తర్వాత భోజన సదుపాయాలు, తర్వాత సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఏర్పాట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉన్నాము. దాంతోపాటు ఇక్కడికి వస్తున్న ఎంప్లాయీస్కు ఉండడం కోసము ఆ బ్రహ్మోత్సవాల్లో వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మీద, కళ్యాణం రోజు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. సో ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా నెక్స్ట్ ఈ రోజు నుంచి కంటిన్యూగా ఎవ్రీ వీక్ వాళ్ళ యొక్క వర్క్స్ను రివ్యూ చేసుకుంటూ ఈసారి జరగబోయే శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను, ముఖ్యంగా అందులో అతి ముఖ్యమైన శ్రీ సీతారామ కళ్యాణం అరేంజ్మెంట్స్ను చక్కగా చేస్తామనేసి టీటీడీ నుంచి భక్తులందరూ పాల్గొనేసి శ్రీ సీతారామ కళ్యాణం విజయవంతంగా చూస్తూ బ్లెస్సింగ్స్ పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ అద్వైతానంద భారతీ స్వామి దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన కర్ణాటక రాష్ట్రం ముల్బాగల్, అవనిలోని శృంగేరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం, శృంగేరి శారదాపీఠం పీఠాధిపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, పరమ పవిత్ర శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు శివరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారిని సర్వశోభిత అలంకరణలతో అశ్వవాహనంపై వెంచేపు చేసి పూజలు నిర్వహించారు. ఆపై క్షేత్ర వీధులలో భక్తజన సందోహం నడుమ ఆది దంపతులకు అశ్వవాహన సేవను వేడుకగా నిర్వహించారు.
శ్రీగిరి కోనల నెలకొన్నాడు. శ్రీశైలంలో శివశైలంలో కొలువు తీరాడు మల్లికార్జునుడు. ఓంకారంలో వెలిగే విభుడు శ్రీగిరి కోనల నెలకొన్నాడు. శ్రీ భ్రమరాంబ విభో శరణం శ్రీ శంభో. శ్రీ భ్రమరాంబ విభో శరణం శ్రీ శంభో. అభయముని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఉత్సవ సౌగంధాలతో భక్తులను భక్తి తన్మయత్వంలో ఓలలాడిస్తోంది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల సన్నిధిలో సభాపతి శ్రీ నటరాజస్వామి వారికి కళ్యాణం రమణీయంగా జరిగింది. ముందుగా ఆలయంలోని 16 కాళ్ల మండపంలో సభాపతి శ్రీ నటరాజస్వామి వారిని, శ్రీ శివగామ సుందరి దేవిని, భక్త శిఖామణి మాణిక్య వాచకాలను కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాది ఆరాధన నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శివకామేశ్వరి సమేత శ్రీ నటరాజస్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆపై శ్రీకాళహస్తి క్షేత్ర వీధుల్లో సభాపతి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. తిరుపతిలోని ఆర్ఎస్ గార్డెన్స్లో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం విశేష ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా ముందుగా బృందావనానికి సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై తులసి దళాలతో ఆరాధనను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. భక్తులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠానికి విచ్చేసి విశేష పూజా కైంకర్యాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో టీటీడీ ఉద్యోగుల క్రీడా పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా
టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు ఉద్యోగులు ఈ క్రీడా పోటీలలో భాగస్వాములై తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం టీటీడీ పరిపాలనా భవనం పెరేడ్ మైదానంలో టీటీడీ సీనియర్ ఉద్యోగుల బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. సీనియర్ అధికారులు ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారు. తిరుపతిలోని బేరి వీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి, శ్రీ తిరుకచ్చి నంబి, శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో తిరుకచ్చి నంబి అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఈ ఆలయంలో బేరిశెట్టి సంఘం ఆధ్వర్యంలో అవతార మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో 3వ రోజైన బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారిని, శ్రీ తిరుకచ్చి నంబి స్వామి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ శటగోప రామానుజ పెద్దజయ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజయ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం జరిపి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలోని నాగలాపురంలో కొలువు తీరిన వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తున్న ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి, శ్రీ వేదవల్లి అమ్మవారిని, శ్రీచక్ర తాళ్వార్లను వేంచేపు చేశారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై యాగశాలలో పుణ్యాహ వాచనం, వైదిక కార్యక్రమాలు, హోమాలు, పంచగవ్యాధి వాసం, నవకలశ స్నపనం తదితర కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మహానందిలోని కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో త్రిశూల స్నాన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ఆలయంలోని రుద్రగుండం కోనేరు వద్ద శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ త్రిశూలేశ్వరుని వేంచేపు చేసి శాస్త్రోక్తంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం కోనేరు పవిత్ర జలాల్లో త్రిశూల స్నాన మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఆపై గంగా కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వర స్వామి వార్లను కోనేరు జలాల్లో ఊరేగించారు. అనంతరం ధ్వజ అవరోహణం జరపడంతో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైవ పూజ్యం సదా శుద్ధ భస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద నిలవైన శ్రీ స్వర్ణలింగేశ్వరుని ఆలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఆలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై భవానీ సమేత శ్రీ స్వర్ణలింగేశ్వరుడి ఉత్సవ మూర్తులను అర్చకులు స్వర్ణాభరణ భూషితంగా కొలువు తీర్చారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ వైభవపేతంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఆది దంపతులను కళ్యాణోత్సవ సేవలో దర్శించుకుని తరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారికి రావణ బ్రహ్మ వాహన సేవ విశేషంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకర శోభితంగా అలంకరించి పూజాధికాలను నిర్వహించారు. అనంతరం 10 తలల రావణ బ్రహ్మ వాహనంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఆపై భక్తుల జయ జయ ధ్వనులు, కళా ప్రదర్శనల నడుమ రాయచోటి ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు రావణ బ్రహ్మ వాహన సేవ వేడుకగా జరిగింది. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు. చిత్తూరు నగరం గిరింపేటలోని శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు కళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా యాగ మండపంలో యాగశాల పూజలు నిర్వహించారు. ఆపై మనోన్మణి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారిని, శ్రీ శివగామ సుందరి దేవిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో సుందరంగా కొలువు తీర్చి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా స్వామి అమ్మవార్లకు
కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం. ప్రకాశం జిల్లా టంగుటూరు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. టంగుటూరులో భక్తుల కొంగు బంగారు దేవతగా విలసిల్లుతున్న శ్రీ అంకాల పరమేశ్వరి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి దివ్యమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. భక్తులు చల్లని తల్లి శ్రీ అంకాల పరమేశ్వరిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని విశేష అలంకారంతో చక్కని రథంపై వేంచేపు చేసి రథోత్సవం నిర్వహించారు. భక్తులు ఓం శ్రీ మాత్రే నమః స్మరణలు చేస్తూ కోలాటాలు, కళా ప్రదర్శనలతో సందడి చేస్తుండగా శ్రీ అంకాల పరమేశ్వరీ దేవి రథంపై వేంచేసి దివ్యంగా కటాక్షించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यक वे कारण जन्ममुनोंदिन श्री. అనంతపురంలోని మొదటి రోడ్లో వేంచేసిన అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు బ్రహ్మ రథోత్సవ సేవ వేడుకగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా సిద్ధం చేసిన రథంపై ఆసనులను గావించి హారతులు అందజేశారు. ఆపై భక్తుల కళా ప్రదర్శనలు, కోలాటాలు, శివనామ స్మరణల నడుమ అనంతపురం నగర వీధులలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి బ్రహ్మ రథోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. నెల్లూరు పట్టణం హరహర మహాదేవ నామస్మరణలతో మారుమ్రోగింది. మూలాపేటలో వేంచేసిన భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా రథంపై వెంచేపు చేసి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల కోలాట ప్రదర్శనలు, దైవనామ స్మరణల నడుమ నెల్లూరు నగర వీధుల్లో భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వరుడికి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కైలాసవాస శ్రీశైలనాథ శరణంటిమయ్యా స్వామి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని పురాతన శివాలయం శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలు మంగళకరంగా ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభ మండపం వద్ద దీపారాధనలను చేశారు. అనంతరం శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారికి సంకల్పపూర్వకంగా అభిషేకాది ఆరాధనలను నిర్వహించారు. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి సదాశివుని దరిజేరితి ధన్యోస్మి ధన్యోస్మి
సాంబశివుని దర్శించితి సదాశివుని దరిజేరితి. కాకినాడ జిల్లా పిఠాపురంలోని సుప్రసిద్ధ పాదగయ శ్రీ కుకుటేశ్వర స్వామి వారి ఆలయంలో తెప్పోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రాజరాజేశ్వరి సమేత శ్రీ కుకుటేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పాదగయ పుష్కరిణిలో స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పుష్కరిణిలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన వెలుగుల అందాల హంస తెప్పపై వేంచేపు చేసిన అర్చకులు పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం భక్తుల కోలాహలం నడుమ పవిత్ర జలాల్లో ఆది దంపతులకు తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. తిరుపతి జిల్లా గూడూరులోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని నందీశ్వరుడికి అర్చకులు సంప్రదాయ కైంకర్యాల నడుమ అభిషేకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం నందీశ్వరుని పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం గండవరంలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ఉదయకాళేశ్వరుని ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీపై సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేకంగా సిద్ధం చేసిన తెప్పపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.